జంతువుని బలివ్వటం అంటే ఆ జంతువుని మనం చంపేస్తున్నాం కదా, అవును చంపేస్తున్నాం. అలా మరి జంతువుని చంపినప్పుడు ఆ పాపం మనకి రాదా? అయితే ఇందులో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. జంతువుని చంపితే, దేవతా బలి కోసం జంతువుని చంపితే ఏమాత్రము పాపం రాదు. పైపెచ్చు ఆ జంతువు అంటే ఆ ప్రాణి, ఆ జీవి స్వర్గలోకానికి పోతుంది, దీనివల్ల మీకు ఏ రకమైన పాపము రాదు అని పూర్వకాలంలో రాజులు చేసినటువంటి శాసనాలు కూడా ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో జంతువు బలి ఇచ్చినట్లయితే ఆ జంతువుకు ప్రత్యక్షంగా మోక్షం వస్తుంది, లేకపోతే స్వర్గలోకం వస్తుంది అని రాజుగారు చేసినటువంటి శాసనాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారం ఆ జంతువు స్వర్గానికి పోతుంది, నీకు ఏ రకమైన పాపం రాదు. సరే, ఇప్పుడు ఇవాళ మన యొక్క దృష్టితో ఆలోచించినట్లయితే జంతువుని చంపితే మరి పాపం వస్తుంది కదండి. వస్తుంది పాపం, తప్పదు. కానీ మనం ఆ క్రతువు చేయటం వల్ల మనకు పుణ్యము అనేది వస్తుంది. ఆ పాపము ఈ పుణ్యము రెండు కనుక బేరీజు వేసుకున్నట్లయితే వచ్చే పాపం 10 అయితే వచ్చే ఫలితం నీకు పుణ్యఫలం అది 100, 200 ఉంటుంది. అంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది, సామాన్యంగా కాదు. అందుకని ఈ దేవతకి జంతు బలిని ఇవ్వటానికి తాంత్రికులంతా కూడా ఎక్కువగా వామాచారంలో కానీ ఈ తాంత్రికంలో కానీ జంతు బలి ఇవ్వటానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే మరి మనం కూడా జంతు బలి ఇవ్వచ్చునా? జంతు బలి ఇస్తే అక్కడంతా కూడా రక్తము అది పడి చూడటానికి భయంకరంగా ఉంటుంది. ఎవరు కూడా చూడలేరు. ఆ జంతువు నేల మీద పడి గిలాగిలా కొట్టుకుంటూ ఉంటే ఎవరు చూడలేరు, మనం కూడా చూడలేం. అందుకని మనం జంతు బలి ఇవ్వద్దు అని అంటాం. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే అప్పుడు ఉన్నటువంటి ఆ సీన్ అంతా చూడగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉండండి, అసలు ఎవరు లేకుండా ఉండటం ఉత్తమం. జంతువుని కోసేయటం, వెంటనే హోమగుండంలో వేసేయటం, ఇలాగే జరగాలి.